నమస్తే, నేను మీ జగదీష్ని. ఈరోజు బీసీ ఆర్డినెన్స్ గురించి గవర్నర్కు అందలేదని ఒక నాటకమా నిజమా, వీళ్ళను ఏజీని పిలిచిండు, అటార్నీ జనరల్ కూడా పిలిచిండు, అడిగిండు అని అంటున్నారు. కానీ బీసీలకు మాత్రము న్యాయం జరుగుతుందా జరగదా, 75 ఏళ్ళలో ఎప్పుడు జరగలేదు. ఇది జరుగుతుందా జరగదా అనేది ఒక ఉత్కంఠ నడుస్తున్నది. మెడలు వంచుతామని సీఎం గారు అంటున్నారు, కేంద్ర మెడలు వంచుతామని వాళ్ళు అంటున్నారు. బీజేపీలో ఉన్న బీసీ నాయకులు ఏం మాట్లాడతలేరు. ఇది కూడా చాలా అన్యాయమే. బీసీ ఆల్ ఇండియా ప్రెసిడెంటు డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, ఈటల రాజేందర్ కానీ ఏం మాట్లాడలేరు. ఏం మాట్లాడకపోతే మనకు బీసీ రిజర్వేషన్ వస్తుందా రాదా అనేది ఉత్కంఠమైన వార్తనే ఇది. ఈ బీసీ పార్లమెంట్లో ఆర్డినెన్స్ అయినదాకా, మనకు బిల్లు అయినదాకా నమ్మకం తక్కువనే. ఎందుకంటే బీసీ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు, బీజేపీ బీసీ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? ఇదొక మిలియన్ క్వశ్చన్ ఇది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మేము మెడలు ఉంచుతాము, కేంద్రం మెడలు ఉంచుతాము, కేంద్రాన్ని ఇది చేస్తాము వాళ్ళు బెదిరిస్తున్నారు. కానీ వస్తుందా రాదా అన్నది ఈరోజు పదే బీసీలందరూ ఢిల్లీకి పోవడము, ఢిల్లీలో ప్రదర్శన చేయడము, ఇవన్నీ అవసరం లేదు కదా. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నాక బీసీ బిల్లు ఎట్లా రాదు అనేది మనకు వాయిస్ ఆఫ్ తెలంగాణ నుంచి నేను మీ అందరికీ కోరుతున్నా. కాబట్టి బీసీ బిల్లు వచ్చినా రాకపోయినా బీసీలు ఈసారి చాలా పకడ్బందీగా ఎలక్షన్లలో మన ఓట్లు మనం వేసుకొని మన బీసీ మెజారిటీని మనం గెలుచుకోవాలి. అప్పుడే ఇలాంటి నాటకాలు జరిగాయి. ఎందుకంటే 3 ప్రధానమైన పార్టీలు రాష్ట్రంలో, బీఆర్ఎస్ నాయకుడు ధోరణే, బీజేపీ నాయకుడు ధోరణే, కాంగ్రెస్ నాయకుడు బీసీ. నామకే వస్తే బీసీ పవర్స్ మొత్తము సీఎం దగ్గరనే ఉంటాయి. అది మనకు తెలుసు. ఇంతకుముందు కూడా పుట్నాల లక్ష్మయ్య ఉండే, వి హనుమంతరావు ఉండే, వీళ్ళందరూ ఉండే. కానీ అప్పుడు కూడా బీసీలకు ఏం జరగలేదు. ఎన్నో పథకాలు వచ్చినాయి. గొర్రెలు బర్రెలు చేప పిల్లలు, ఏమైనా కత్తి మొద్దు, అది ఇస్త్రీ పెట్టెలు, అంతవరకే మన బీసీల బతుకులు. మనకు అంతవరకే వాళ్ళు ఆలోచిస్తారు. వీళ్ళకి ఏమి ఇవ్వాలంటే ఇవే ఇవ్వాలి, ఇంతకంటే ఏమి ఇవ్వద్దు. అన్నీ ఇస్తామని చెప్పాలి, రిజర్వేషన్ ఇస్తామని చెప్పాలి, ఇది చేస్తామని చెప్పాలి. తెలంగాణ భారతదేశంలో రూరల్ బాడలు బీసీలకు గణన చేసింది, బీసీలకు సెన్సస్ చేసింది భారతదేశంలో ఫస్ట్ టైం అని అట్లా చాలా అంటుంటారు. కానీ ఫలితం మాత్రము మనకు ఏం దక్కదు అని మనము ఊహించుకోవాలి. ఎందుకంటే గత చరిత్ర మనం తెలుసుకోండి. మీరు ఏమిచ్చినా గదే, ఏమిచ్చినా మనకు మళ్ళా అడవులకు పంపాలి మనకు అంతే. మన కుల వృత్తులే మనం చేర్చుకోవాలి అంతే. అసలు రాజకీయము, అసలు కాంట్రాక్టర్లు, అసలు విషయాలలో మనకు దరిదాపులను రానియరు. ఇది బీసీలు కళ్ళు తెరిస్తేనే వాళ్ళకు భవిష్యత్తు ఉంది, లేకుంటే ఏం లేదు. జై హింద్, నమస్తే. నేను మీ జగదీష్ని. వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆర్టీసీకి 200 కోట్లు ప్రయాణికులు దాటినని ఆర్టీసీ పెద్దలందరూ లెక్కలు చెప్తున్నారు. ఇది చాలా సంతోషదాయకం. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం ఎటువంటి లాభం చేకూరలేదు. ఆర్టీసీ కార్మికులకు పని భారం పెరిగింది. ఎందుకంటే యూనియన్లు పోయిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు పరిస్థితి చాలా గోచరంగా ఉంది. చాలా వాళ్ళు బాధపడుతున్నారు. ఆర్టీసీ
స్ట్రైక్ జరిగినప్పుడు 34 మంది ప్రత్యక్షంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత ఆర్టీసీ యూనియన్లు తీసేసిన తర్వాత స్ట్రైక్ కాల్ ఆఫ్ అయిన తర్వాత 300 నుంచి 500 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు? ఈ హరాస్మెంట్ వల్ల, ఈ మేనేజ్మెంట్ హరాస్మెంట్ వల్ల, కలెక్షన్ తేలేదని, అదని ఇదని. కరోనా వల్ల ఆర్టీసీల ఎక్యుపెన్సీ రేషియో తగ్గిపోయినప్పుడు ఆర్టీసీ యాజమాన్యము కండక్టర్ల మీద చాలా దౌర్జన్యం చేసింది. చాలామంది లేడీ కండక్టర్లను, జెంట్స్ కండక్టర్లు చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుర్రు. మేనేజ్మెంటు ఇవన్నీ బయటికి రాకుండా గత ప్రభుత్వం చాలా దౌర్జన్యం చేపించారు. వాళ్ళు గత ప్రభుత్వము ఇవన్నీ బయటికి రాకుండా కార్మికుల హక్కులను కాలరాస్తూ వీళ్లకు ఎటువంటి ఆర్టీసీని పగబట్టినట్టు చేసినారు. ఒక జీవో తీసినారు. ఆ తీసి దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా గవర్నర్ ఇంటి ముంగట ఒక్కరోజు బస్సు ఆగితే కండక్టర్కు మెమో ఇస్తారు, ఒక ఇంక్రిమెంట్ బ్లాక్ చేస్తారు ఒకరోజు ఆబ్సెంట్ అయితే మన మాజీ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పని చేసిండు. ఏం చేసిండంటే సిటీలో ఉన్న బస్సులన్నీ బంద్ చేసి గవర్నర్ రాజ్భవన్కి పంపించింది. బస్సుల మీద కండక్టర్ల డ్రైవర్లను పంపించి ఒక డ్రామా ఆడిండు అక్కడ. ఈమె తమిళిసై గారు, గవర్నర్ గారు సంతకం పెడతలేదని పొద్దున 9 గంటల సంది 12 గంటల వరకు అక్కడ ధర్నా చేయించుడు. ఈ చరిత్రలో ఎక్కడ ఏ కార్మిక వర్గం కానీ, ఏ కార్మిక యూనియన్ కానీ ఎవరు ఇట్లా గవర్నర్ దగ్గర పోయి జీవో సంతకం పెడతలేదని మాత్రం చేయలేదు. ఈయన కేసీఆర్ అని గొప్ప నాయకుడు, 80,000 పుస్తకాలు చదివిన ఒక మహామేధావి, ఒక గవర్నర్ మీద ఇంత కార్మికులను పంపించి వాళ్లకు చాలా మనోవేదనకు గురి చేసిండు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ జీవో అమలు కాలేదు. 200 కోట్ల ప్యాసింజర్ ప్రయాణికులు ఈరోజు నిన్నటి వరకు చేరిండ్రు, ఇంతమంది ప్రయాణించారు. ఇదంతా వర్క్లోడ్ పడ్డది ఎవరి మీద? కండక్టర్, డ్రైవర్ మీద పడ్డది. వాళ్లకు ఎటువంటి బెనిఫిట్ జరగలేదు. పే స్కేల్, ఒక పే స్కేల్ ఇచ్చారు, ఇంకో పే స్కేల్ ఉంది. ఇంకా వాళ్లకు ప్రభుత్వ విలీనం అన్నారు, చాలా హామీలు ఇచ్చారు. ఏ హామీ అమలు కాలేదు. ఒక పే స్కేల్ ఇచ్చారు, ఒక డిఏ ఇచ్చారు, ఇక 2 డిఏలు బాగున్నాయి, ఇంకా చాలా డిఏలు బాగున్నాయి, ఇంకా ఒక పే స్కేల్ ఉంది. ఇక వాళ్లకు చేయకుండా ఈ ప్రయాణికులు చేసినాం, మేము చేసినాము, 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయో, ఇంకా చాలా పనులు ఉన్నాయి గవర్నమెంట్ చేసేటివి. కార్మికులు మాత్రం చాలా పని భారం పెరిగింది. దానికి మాత్రం ఎవరు పట్టించుకోలేదు. ప్రయాణికులకే వాళ్ళు ఇచ్చేసారు. ముందుగా నిన్న జరిగిన కార్యక్రమంలో కండక్టర్, డ్రైవర్లకు ముందుగా సన్మానం చేసేది ఉండే. చాలామంది ఏ డిపోలో కూడా చేయలేదు. ఇది చాలా శోచనీయము. జై హింద్, నమస్తే. నమస్తే, నేను మీ జగదీష్ని. 3 రోజుల నుంచి రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఎప్పుడెప్పుడు చూస్తున్న వర్షాలు 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల నదులు, చెరువులు, కుంటలు అన్నీ చాలా పొంగి పొర్లాడుతున్నాయి. రాష్ట్రంలో జిల్లాలల్లో, సిటీలో కూడా కంటిన్యూగా వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాలలో చాలామంది నిరాశలు అయినారు. ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటానని చెప్తున్నది. కొన్ని చాలా రకాల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇక్కడ భద్రాచలం ములుగు జిల్లాల నరసాపురం వాగులో నుంచి ఒక గర్భిణిని దాటిస్తున్నారు గ్రామస్తులు. ఇంత వర్షంలో కూడా ఒక గర్భిణిని కుర్చీ మీద కూర్చోబెట్టి ఆ వాగు దాటిస్తున్నారు. వాగు పొట్లుతా పోయినా కానీ ప్రాణాలతో చెలగమాడి ఈ ప్రభుత్వాలు ఇటువంటి గ్రామాలకు, రోడ్లు లేని గ్రామాలకు 72 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, ఇన్ని సంవత్సరాలు జరిగినా కూడా ఇప్పటి వరకు వాళ్ళకు చిన్న బ్రిడ్జులు కానీ, చిన్న రోడ్డు కూడా ప్రభుత్వాలు వేయలేకపోయినాయి. చాలా చిన్న గ్రామాలు ఈ వర్షాల వల్ల చాలా దారులు, వాళ్ళకు ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా పోతుంది. కాబట్టి ఈ వర్షాలు చాలా తీవ్రమైన వర్షాలు పడుతున్నాయి. ఈ తెలంగాణ ప్రజలందరూ ఈ వర్షాలకు బయటికి వెళ్లకుండా కొంచెం వేడి వస్తువులు తినాలి.
కొంచెం ఆరోగ్య సూత్రాలు వర్షాకాలంలో జరిగే కొన్ని వైరల్ ఫీవర్ కానీ ఇంకా సర్ది జ్వరము అటువంటివి కొన్ని రోగాలు వస్తుంటాయి. ఈ రోగాలకు కొంచెం జాగ్రత్తగా కొన్ని ప్రికాషన్స్ కొన్ని సూచనలు డాక్టర్ల సూచనలు పాటించాలి. కొన్ని పసుపు ఇది మిరియాలు అటువంటివి పాలలో వేసుకొని లేకుంటే ఛాయ్లో కూడా మిరియాలు వేసుకోవచ్చు. కొన్ని ఎట్లా పాలు తాగని వాళ్ళు వేరే రకంగా కొన్ని వేడి వస్తువులు తింటేనే కొంచెం ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్య నిపుణుల యొక్క సూచనలు పాటించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వాయిస్ ఆఫ్ తెలంగాణ మీ అందరినీ కోరుతుంది. జై హింద్, నమస్తే. నేను జగదీష్ని. వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు వర్షాలు 3 రోజులు వర్షాలు చాలా పడుతున్నాయి. వర్షాలలో అన్ని నదులు కట్ చేసాయి. నదులు చెరువులు కోపం. నమస్తే, నేను మీ జగదీష్ని. వాయిస్ ఆఫ్ తెలంగాణ తరపున మీ అందరికి శుభోదయం. ఈరోజు భారతదేశం అంతటా ఒక సంచలనమైన వార్త నడుస్తున్నది. ఉపరాష్ట్రపతి ఎవరు అనే ఒక ప్రశ్న అందరిలో మెదులుతున్నది. అయితే కొన్ని పేర్లు ఇచ్చిర్రు, కొన్ని పేపర్లలో ఆంధ్రజ్యోతి పేపర్లు ఇచ్చిర్రు. రాజ్నాథ్ సింగ్ అని, నడ్డా అని, నితీష్ కుమార్ అని, మహారాష్ట్ర రాధాకృష్ణన్ అని చాలా పేర్లు వినిపిస్తున్నాయి. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అని అలాంటి చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా కానీ బీజేపీ వాళ్లకు డిమాండ్ చేసిండు. ఏమని? దత్తాత్రేయ గారిని వైస్ ప్రెసిడెంట్ చేయాలని, ఉపరాష్ట్రపతి చేయాలని డిమాండ్ చేసిండు. ఆయనకు అభివందనలు. కానీ ఇంతకుముందు ఆంధ్ర నుంచి ఒక వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిర్రు. ఆయన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తెలంగాణ నుంచి కూడా ఒక ఉపరాష్ట్రపతి ఇవ్వాలని ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలామంది కోరుతున్నారు. చాలామంది నేను ఫోన్ల మీద అడిగినా వాళ్ళందరూ చెప్పారు తెలంగాణ నుంచి లాస్ట్ టైం ఆంధ్రాకి ఇచ్చారు కాబట్టి ఈసారి తెలంగాణకి ఇవ్వాలని. తెలంగాణలో కూడా చాలా సీనియర్ ఎంపీలు ఉన్నారు, చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా అనుభవంతో ఉన్న వాళ్ళు స్వామీలు ఉన్నారు, చాలా అనుభవం గడించిన వాళ్ళు ఉన్నారు. విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, మన ఇంద్రసేన్ రెడ్డి గారు ఉన్నారు, దత్తాత్రేయ గారు ఉన్నారు. ఇట్లా చాలామంది మన దగ్గర మంచి అనుభవము, మంచి ఎడ్యుకేటెడ్ సౌమ్యులు చాలామంది ఉన్నారు. కాబట్టి మన తెలంగాణకు ఒక వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి పదవి వస్తే అది మనందరికీ మన రాష్ట్రానికి ఒక రకమైన అభివృద్ధి జరుగుతుందని వాయిస్ ఆఫ్ తెలంగాణ మీ అందరినీ కోరుతున్నది. నమస్తే, జై హింద్. బాగా వచ్చిందా? పర్లేదు చాలు. నమస్తే, నేను మీ జగదీష్ని. ఈరోజు ఒక సంచలనమైన వార్త నడుస్తున్నది. అందరి దృష్టి ఉపరాష్ట్రపతి పదవి ఎవరికి వరిస్తుందని చాలామంది ఉత్కంఠతో ఎదురుస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి దత్తాత్రేయని చేయాలని డిమాండ్ చేశారు ఢిల్లీలో. ఇది చాలా శుభపరిణామం. కానీ ఈ ఉపరాష్ట్రపతి పదవి ఎవరికి వర్తిస్తుందో తెలియక నడ్డా పేరు వచ్చింది, ఈరోజు రాజ్నాథ్ పేరు వచ్చింది, ఇంకా చాలామంది హరివంశ్ పేర్లు, మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఇంకా బీహార్ సీఎం నితీష్ కుమార్, వీళ్ళ పేర్లని పరిశీలన ఉన్నాయని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కానీ మన సీఎం మాత్రం ఒక గొప్ప పని ఏమి చేసిండంటే దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలని డిమాండ్ చేసిండు. అని అది ఆయన పార్టీకి సంబంధం లేదు, అది బీజేపీ పార్టీ అంతర్గత వ్యవహారం. అది ఆ వ్యవహారంలో అయినా మళ్ళీ కూడా మన తెలంగాణ బిడ్డ ఉపరాష్ట్రపతి కావాలని డిమాండ్ చేసిండు. సీఎంకు శివాభివందనాలు. ఆయనకు ఇంకోసారి బీసీ వర్గాల నుంచి ఆయనకు అభివందనలు తెలుపుతున్నాం.
జై హింద్, నమస్తే. లాస్ట్గా పదం. అందరికీ నమస్కారం. నేను మీ జగదీష్ని. భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కట్ చేసి అక్కడ చూస్తున్నాం.